నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. లేదు, ఇదే నా ఊరు. అండ్ విత్ దిస్ సింగిల్ ప్రొక్లమేషన్ ఇంటర్నెట్ వెళ్ళిపోయింది. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి? వచ్చిన అందరికి ఇచ్చారు. ఇట్స్ లైక్ అ లాటరీ సిస్టమ్ అనమాట. సో రకంగా టు బి రియలీ ఆనెస్ట్, ఎస్, దీనివల్ల ఎంతో కొంత యూఎస్లో జాబ్ మార్కెట్లో యూఎస్ ఎంప్లాయీస్కి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి, రైట్? దే ఆర్ యాక్చువల్లీ ఫిల్లింగ్ ద టాలెంట్ గ్యాప్, రైట్? సో దానివల్ల వాళ్ళ ఇన్నోవేషన్, వాళ్ళ బిజినెసెస్, వాళ్ళ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎడ్జెస్లో వాళ్ళకి గ్రో అవుతుంది. బట్ ఎంతమంది అయితే ఈ H1B మీద ఇప్పుడు వెళ్తున్నారో ఆ నంబర్ డెఫినెట్లీ తగ్గుద్ది. బికాజ్ ఈ $1 lakh స్పెండ్ చేయడం కంటే అక్కడ అమెరికాలోనే ఎత్తుక్కుందామని చెప్పి ఫీలింగ్ ఆబ్వియస్లీ వస్తుంది. కాబట్టి దట్ విల్ హ్యాపెన్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. రీసెంట్గా వచ్చిన H1B వీసా న్యూస్ తర్వాత H1B వీసాకి సంబంధించిన వాళ్ళు, అంటే దాన్ని యూజ్ చేసుకుంటున్న వాళ్ళు అండ్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, ఆర్ ఇన్ జనరల్ ఐటీ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మీ పర్సనలీ ఎప్పుడు H1B వీసాకి అప్లై చేయలేదు, ఎప్పుడు అమెరికా కూడా వెళ్ళలేదు. కాబట్టి నాకు దీని మీద ఉన్న నాలెడ్జ్ లిమిటెడ్, రైట్? ఐ విల్ బి రియలీ ఆనెస్ట్, నాకు దీని మీద చాలా చాలా తక్కువ ఎక్స్పర్టీస్ ఉంది. కాబట్టి నేను మిగతా రిసోర్సెస్ అండ్ కొంచెం రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. విత్ దాట్ సెడ్, ఒకవేళ కనుక మీకు నేను చెప్పిన ఏదైనా పాయింట్ ఇంటర్ప్రిటేషన్ వేరేలా అర్థమైనా, ఆర్ మీకు ఒకవేళ దాని మీద వేరే థాట్స్ ఉన్నా, ప్లీజ్ డూ షేర్ యువర్ ఎక్స్పర్టీస్ ఇన్ ద కమెంట్స్. ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటి అంటే, ఈ టెక్, ఐటీ ఇండస్ట్రీ, ఈ ఐటీ జాబ్స్ చుట్టూరు నేను యూట్యూబ్లో తెలుగులో కాంటెంట్ ఎప్పటి నుంచి చేస్తున్నాను. సో ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్. ఎందుకంటే ఈ H1B వీసా మీకు తెలిసిందే, మెజారిటీగా వాడేది ఇండియా అండ్ తర్వాత చైనా. ఇండియాలో కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా ఎక్కువ మంది వాడతారు, ఏపీ తెలంగాణ నుంచి, రైట్? ఇన్ఫ్యాక్ట్ ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నప్పుడు ఆర్ బీటెక్ అయిపోయాక చాలామందికి ఎస్పెషలీ లైక్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఇట్స్ అ డిఫాల్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ అమెరికాకి వెళ్ళి అక్కడ కొంచెం కొన్ని రోజులు వర్క్ చేసి మళ్ళీ వద్దాం అనే టైప్లో ఉంటుంది. కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ దిస్, అందుకే వీడియో చేస్తున్నాను. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ థాట్స్, అన్న అది అలా కాదు, ఆర్ ఇది ఇలా వంశీ అని చెప్పి మీకు చెప్పాలనిపిస్తే, డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నాకు కాదు, మిగతా అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. కీప్ ద డిస్కషన్ ఆన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, H1B వీసా అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీలో అమెరికాలో వాళ్ళకి కనుక స్కిల్డ్ వర్కర్స్ కనబడకపోతే ఆ ఇండస్ట్రీస్ని, ఆ కంపెనీస్ని గ్రో చేయాలి. కాబట్టి ఫారెన్ నుంచి టెంపరీగా స్పెషల్ పర్మిట్ మీద ఎంప్లాయీస్ని తీసుకొచ్చేందుకు యూఎస్ గవర్నమెంట్ ఇచ్చే ఒక స్పెషల్ పర్మిటే ఈ H1B వీసా, రైట్? ఈ H1B వీసాలో వచ్చే వాళ్ళందరికీ ఇట్స్ లైక్ టెంపరీ అనమాట. ఇట్స్ నాట్ పర్మనెంట్ వీసా, ఇట్ ఈస్ టెంపరీ వీసా. అండ్ దీంట్లో వచ్చిన వాళ్ళని లైక్ దే ఆర్ కాల్డ్ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అనమాట. సో మోస్ట్లీ మీకు ఇది టెక్ ఇండస్ట్రీ, ఇంజనీరింగ్, తర్వాత మెడికల్ అండ్ ఫినాన్స్లో ఎక్కువగా ఉంటుంది. సో మీరు చూస్తుంటే ఎక్కువగా డాక్టర్స్ ఈ మెడికల్ ప్రొఫెషన్ అండ్ మీకు ఈ ఐటీ జాబ్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సో ఇట్స్ కాల్డ్ లైక్ స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ వీసా ఆల్సో ఇన్ సమ్ ప్లేసెస్. సో లైక్ పాయింట్ ఈజ్ సింపుల్. ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు థింగ్ వాజ్, ఒకవేళ ఓకే వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ లేదు కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీస్ని, వాళ్ళ కంపెనీస్ గ్రో చేయాలంటే బయట నుంచి టాలెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కంపెనీస్ని గ్రో చేద్దాం, ఇక్కడ ఇండస్ట్రీని బ్లాసమ్ చేద్దాం అనే ఒక పాయింట్తోనే యూఎస్ దీన్ని స్టార్ట్ చేసింది, రైట్? ఐ థింక్ ఇట్స్ 90sలో, ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ వాస్ యాక్చువల్లీ స్టార్టెడ్. సో బేసిక్లీ ఇట్ వాస్ ఆల్ గుడ్ ఇనీషియల్లీ. బట్ ఆ తర్వాత ఏమైంది అంటే, దీనివల్ల యూఎస్లో టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళకి జాబ్స్ రావట్లేదు, లోకల్ టాలెంట్కి, అక్కడ అమెరికాలో లోకల్ టాలెంట్కి జాబ్స్ రావట్లేదు అని చెప్పి దీని మీద డిబేట్ ఎప్పటి నుంచో ఉంది. ఐ మీన్ ఇట్స్ బిన్ అ పొలిటికల్ పాయింట్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, రైట్? సో ఈ H1B వీసా వల్ల ఏమవుద్ది అంటే, యాక్చువల్లీ వాళ్ళ కంపెనీస్కి దే ఆర్ యాక్చువల్లీ ఫిల్లింగ్ ద టాలెంట్ గ్యాప్, రైట్? సో దానివల్ల వాళ్ళ ఇన్నోవేషన్, వాళ్ళ బిజినెసెస్, వాళ్ళ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎడ్జెస్లో వాళ్ళకి గ్రో అవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ సింపుల్, రైట్? మీరు చూసుకుంటే ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లో లైక్ దే ఆర్ ది మేజర్ ఒక రకంగా చూసుకుంటే ఎంప్లాయర్స్ ఆఫ్ ది H1B వీసా ఎంప్లాయీస్, రైట్? సో మీరు చూసుకుంటే వాళ్ళకైతే బెనిఫిట్ అయితే అయ్యింది. బట్ లిమిటేషన్స్ ఏంటి అంటే, పాయింట్ సింపుల్ కదా, ఎక్కడైనా సరే ఇలా బయట నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ లోకల్ ఈకోసిస్టమ్ పాడైపోతుంది, వాళ్ళకి జాబ్స్ రావట్లనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో దట్స్ వాట్ హ్యావ్ బీన్ ద డిబేట్. అండ్ అగైన్ వన్ పాయింట్ నోట్, ఒకవేళ మీకు తెలియకపోతే ఈ H1B వీసా అందరికీ ఇచ్చారు. ఓకే, మీకు టాలెంట్ ఉందా వచ్చేయండి అని చెప్పే ఉండదు. సో ఇట్స్ అగైన్ ఒక రకంగా లాటరీ సిస్టమ్లో అనమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దే హ్యావ్ అ స్ట్రిక్ట్ యాన్యువల్ క్యాప్ అనమాట. యాన్యువల్ క్యాప్ ఆఫ్ 85,000 వీసాస్. దీంట్లో 65,000 ఏమో జనరల్ టైర్లోకి వస్తాయి
అండ్ 20,000 ఏమో ఫార్ అడ్వాన్స్డ్ డిగ్రీ హోల్డర్స్ అని చెప్పి ఉంటుంది. సో దాంట్లోకి వస్తాయి. సో వాట్ డస్ ఇట్ మీన్? గ్లోబల్గా ప్రతి సంవత్సరం ఈ H1B వీసాస్ ఈవెన్ టుడే ఓన్లీ 85,000 మందికే ఇస్తారు, అంతకుమించి ఇవ్వరు, రైట్? అండ్ అందులోనే డిఫరెంట్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ కంట్రీస్, సో ఇదంతా ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిందే కదా ఈ H1B గురించి. మీరు అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ టీవీ న్యూస్లోనూ ఎక్కడో వినే ఉంటారు, రైట్? సో బేసిక్లీ ఈ H1B వీసాకి డిమాండ్ ఎక్కువ, ఆబ్వియస్లీ విత్ ద నోట్ దాట్ పే ప్యారిటీ యూఎస్లో ఎక్కువ కదా. సో ఇక్కడ థింగ్స్ అంటే మీకు తెలుసు కదా, $1 $1 మీరు కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ హైయర్. సో పే ప్యారిటీలో మీకు ఒకవేళ అక్కడ జాబ్ వస్తే యూ విల్ ఎర్న్ ప్రెటీ హై వెన్ యూ కన్వర్ట్ ఇట్ టు రూపీస్, రైట్? సో పే ప్యారిటీ ఎక్కువ ఉండడం వల్ల దెర్ ఇస్ అ హై డిమాండ్ దేర్. అండ్ ఎంత హై డిమాండ్ అంటే ఇయర్లీ 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయంట. అండ్ అందులో నుంచి జస్ట్ ఈ 85,000 మందిని సెలెక్ట్ చేసుకుంటారు, రైట్? సో వచ్చిన అందరికి ఇచ్చారు. ఇట్స్ లైక్ అ లాటరీ సిస్టమ్ అనమాట. సో రకంగా ఆ లాటరీలో విన్ అయిన వాళ్ళకి ఇనీషియల్గా 3 yearsకి పాటు ఆ వీసా ఇస్తారు. ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అప్ టు 6 years అనమాట. ఆఫ్టర్ దాట్ మెనీ పీపుల్ ట్రాన్సిషన్ టు గ్రీన్ కార్డ్స్ అనమాట. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే గ్రీన్ కార్డు కావాలంట కదా. గ్రీన్ కార్డు కావాలంటే ఇట్లాంటి వైట్ కార్డును చేసుకోవాలి. గ్రీన్ కార్డ్ అంటే ఇట్స్ అ పర్మనెంట్ రెసిడెన్సీ. సో అగైన్ దీనికి వాళ్ళ కంపెనీ, వాళ్ళ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. బట్ మెనీ డూ దాట్. కాబట్టి దే సెటిల్. అంటే ఒక రకంగా మీరు చూసుకుంటే H1B మీరు చూసుకుంటే ఇట్స్ లైక్ అ పాత్వే టు ట్రాన్సిషన్ ఇన్ టు అ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ అమెరికా. కాబట్టి డిమాండ్ ఎక్కువ. అండ్ సప్లై చెప్పాను కదా, ఇట్స్ ఓన్లీ 85,000 వీసాస్ పర్ ఇయర్. అండ్ మీకు కింద చెప్పినట్లుగా దీంట్లో 80 to 90% ఈ వీసాస్ని యూస్ చేసుకునేది ఇండియన్స్ అండ్ చైనీస్ ఇండివిజువల్సే. అండ్ ఒక రకంగా వస్తున్న న్యూస్ కూడా ఈ 2 కంట్రీస్ని ఒక రకంగా దాట్స్ ద థింగ్, లైక్ పొలిటికల్గా దట్ రైట్, విత్ ఈ టారిఫ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ వాట్స్ హ్యాపెనింగ్. సో అదే పిఓవి నుంచి మీరు దీన్ని చూస్తే ఇల్ బీ లైక్ more easy to understand. Even today it's not very easy and employers pay filing fees. It's about $460 to $2,805 అంట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవాటికి కూడా వర్కర్స్ ఎవరైనా H1B వీసా మీద వస్తే ఎంప్లాయర్స్ అంటే కంపెనీస్ వాళ్ళకి ప్రివైలింగ్ వేజెసే ఇవ్వాలి. అంటే లెట్స్ సే ABC అనే కంపెనీ ఉంది, దాంట్లో ఇవాళ శాలరీ $10 అనుకుందాం. వచ్చిన ఆ వీసా మీద వచ్చిన ఇండివిజువల్స్ కూడా $10 ఇవ్వాలి. వై ఇస్ ఇంపార్టెంట్? బికాస్ వచ్చిన వాళ్ళకి ఆ వీసా మీద వచ్చిన వాళ్ళకి వీళ్ళు $8 ఇస్తాము అన్నా సరే వాళ్ళు ఒప్పుకుంటారు. బికాస్ ఆ $8 కూడా వాళ్ళ కంట్రీలో మనీ కంటే ఎక్కువే, కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ దీనివల్ల ఏమవుద్ది, ఈ 10 కంటే ఈ 8 తక్కువ కదా. సో వాళ్ళకి $2 ప్రాఫిట్ వస్తుంది. సో స్లోగా అమెరికన్స్ అందరిని తీసేసి మొత్తం ఈ బయట నుంచి వచ్చేస్తారని చెప్పి ప్రివేలింగ్ వేజెస్ ఇవ్వాలని చెప్పి రూల్ కూడా ఉందన్నమాట. సో ఇట్స్ నాట్ రియలీ ఈజీ ఫర్ ఈ ఎంప్లాయర్స్ కూడా. సో వాళ్ళు కూడా దే టేక్ అ ట్రేడ్ ఆఫ్ డిసిషన్స్ టు మేక్ ద రైట్ బెట్ అనమాట. సో ఈ H1B వీసాలో ఎప్పుడు డిస్కషన్ వచ్చినా దేర్ ఆర్ 2 angles. ఫస్ట్ యాంగిల్ ఏంటంటే ఓకే బయట వాళ్ళకి మనం జాబ్స్ ఇస్తున్నాం, బట్ ఆ బయట వాళ్ళు జాబ్స్ తీసుకోవడం పాటు దే గ్రో హియర్. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇక్కడే ఎకనామీని గ్రో చేస్తారు, ఇక్కడే ఇండస్ట్రీస్ని బూస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడే ఫర్దర్గా మళ్ళీ వాళ్ళు కంపెనీస్ని పెడతారు. అండ్ దాని నుంచి మళ్ళీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో దట్స్ వన్ యాంగిల్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. సెకండ్ యాంగిల్ ఏంటి అంటే సింపుల్, ఇందాక చెప్పాను కదా, $10 ఇస్తే 10 ఇవ్వాలి, 8 ఇవ్వకూడదు. బట్ వాళ్ళు ఫస్ట్ నుంచే 5 ఇచ్చారనుకోండి, యూఎస్ వాళ్ళు రారు అండ్ వీళ్ళందరూ వచ్చేస్తారు. కాబట్టి అసలు అమెరికాకి జాబ్సే ఉండట్లేదని చెప్పి ఇంకొక యాంగిల్, విట్స్ అగైన్ ట్రూ, రైట్? సి ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో 10 మంది అమెరికన్స్ ఉన్నారు, రైట్? వాళ్ళకి నేను $10 ఇస్తున్నాను, వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా 10 ఇవ్వాలి, 8 ఇవ్వకూడదు. ట్రూ, గ్రేట్. బట్ లెట్స్ సే ఒక కంపెనీ అగైన్ ABC వాళ్ళు ఫస్ట్ నుంచి 10 కాదు $5 ఇస్తున్నారు. అంటే వేజెస్ని స్టార్ట్ చేయడమే సపరేషన్తో స్టార్ట్ చేశారు. బట్ బయట కంట్రీస్ వాళ్ళకి వీసా మీద వచ్చిన వాళ్ళకి ఆ $5 కూడా ఎక్కువే, కాబట్టి దే విల్ జాయిన్. బట్ వీళ్ళు అమెరికన్స్ జాయిన్ అవ్వలేరు బికాస్ ఇట్స్ వెరీ లో. తెలుగు ఎవడైనా ఉన్నాడా? ఈడు తప్ప అందరూ బండి ఎక్కండి, జల్దీ 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 ఎక్కండి. పే పారిటీ అంటే మీకు అదవుతుంది కదా, అక్కడ ఇట్ విల్ నాట్ బి దట్ సఫిషియంట్. సో విత్ దాట్ సప్రెసింగ్ వేజెస్ బాగా ఎక్కువ అవుతుందని చెప్పి, అండ్ దానివల్ల అగైన్ సి ద టర్న్ ఆన్ ఫ్యాక్టర్ ఈస్ టు బి రియలీ ఆనెస్ట్, ఎస్ దీనివల్ల ఎంతో కొంత యూఎస్లో జాబ్ మార్కెట్లో యూఎస్ ఎంప్లాయీస్కి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి, రైట్? దట్స్ యాక్సెప్ట్ చేయవలసిందే. సో దాట్స్ ద అదర్ యాంగిల్ ఆఫ్ ది స్టోరీ, రైట్? అండ్ ఇదేదో కొత్త కాదు. ఈవెన్ డ్యూరింగ్ 2017 to 21 ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ ఫస్ట్ టర్మ్లో కూడా రూల్స్ H1B మీద టైటన్ చేశారు అప్పుడు కూడా. లైక్ వేజ్ రిక్వైర్మెంట్స్ని ఇంక్రీజ్ చేయడం, ఆడిట్స్ని పెంచడం, లైక్ టెంపరీగా కోవిడ్ టైంలో దాన్ని పాజ్ చేయడం, ఆల్ దీస్ వర్ దేర్. బట్ మళ్ళీ బయటను వచ్చాక few of these were actually rolled back. So yeah, this has been there for a long time now. Now with all this context, ఇప్పుడు ఏం జరిగింది? September 19th ట్రంప్ ఆఫీస్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. అదేంటి? ట్రంప్ officially signed a presidential
proclamation titled Restriction on Entry of Certain Non-Immigrant Workers. Definitely this is not a full H1B visa ban, but ఒక రకంగా ఇట్స్ అ టార్గెటెడ్ వే ఆఫ్ మేకింగ్ ఇట్ మోర్ డిఫికల్ట్ టు యాక్సెస్. అండ్ వాళ్ళు దీన్ని మేము రేట్ పెంచేస్తామనే దానికంటే ఆ వీసా అబ్యూస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి చేసిన ఒక స్టెప్గా చెప్తున్నారు. అండ్ మనకి ఇఫ్ ద పీపుల్ ఆర్ ఆన్ ది అదర్ సైడ్ వాళ్ళకి వాళ్ళ మీద సపరేషన్ అనిపించవచ్చు, బట్ ఫర్ ద అమెరికన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఈవెన్ చాలామంది డైరెక్ట్ చెప్పకపోయినా ఆన్ ట్విట్టర్ యూ సీ దట్ దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ విత్ దిస్ సింగిల్ ప్రొక్లమేషన్ ఇంటర్నెట్ దగ్గర వెళ్ళిపోయింది. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి? అండ్ ఇఫ్ యూ సీ వాళ్ళ సైడ్ నుంచి ఇట్ లుక్స్ లెజిటిమేట్. అంటే వాళ్ళ కోట్ చేసిన ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే, ఒక ఐటీ ఫర్మ్లో అరౌండ్ 1700 కొత్త H1B వీసాస్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయీస్లో 2400 అమెరికన్స్ని లే ఆఫ్ చేశారంట. ఆబ్వియస్లీ మండుద్ది కదా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయంట. సో దాట్స్ వన్ రీజన్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో ఈ ప్రొక్లమేషన్ 21 సెప్టెంబర్ నుంచి ఎఫెక్ట్లోకి వస్తుందంట. అండ్ ఇట్ విల్ బీ వ్యాలిడ్ ఫర్ 12 months అంటిల్ ద నెక్స్ట్ ఇయర్ అగైన్ మళ్ళీ 2026 సెప్టెంబర్ 21st మళ్ళీ దీన్ని మార్చుతారు. సో ప్రాబ్లీ మార్చ్ నుంచి మళ్ళీ రివ్యూ స్టార్ట్ అవుద్ది. బట్ for 1 year దిస్ విల్ బీ వ్యాలిడ్. అండ్ ఆబ్వియస్లీ దీని మీద డిస్కషన్ బాగా పెరిగింది కాబట్టి క్లారిఫికేషన్ కూడా ఇష్యూ చేశారు. అండ్ ఆ క్లారిఫికేషన్ నేను చదువుతాను సో దట్ విల్ బీ రియలీ క్లియర్. ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ నాట్ యాన్ యాన్యువల్ ఫీ, ఇట్ ఈజ్ వన్ టైమ్ ఫీ దట్ అప్లైస్ ఓన్లీ టు ద పిటిషన్. సో ప్రతి సంవత్సరం $1,00,000 కాదు, ఇట్ ఈస్ వన్ టైమ్ అంట. సెకండ్లీ, those who already hold H1B visas and are currently outside the country right now will not be charged $1,00,000 to re-enter. ఎందుకంటే మీరు చూసుంటారు 21st లోపల మళ్ళీ యూఎస్కి వచ్చానని చెప్పి ఈ అమెజాన్, మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ఈమెయిల్స్ ఇష్యూ చేశాయి. సో అదంతా ఏమి ఉండదని చెప్పి క్లారిఫికేషన్ ఇష్యూ చేశారు. సెకండ్ పాయింట్ కంటిన్యూయేషన్, H1B visa holders can leave and re-enter the country to the same extent as they normally would. Whatever ability they have to do that is not impacted by yesterday's proclamation. Third point, this visa applies only to new visas, not renewals and not current visa holders. కాబట్టి రెన్యువల్స్కి కానీ ఆర్ కరెంట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే కరెంట్ వీసా హోల్డర్స్ కాదన్నారు. అప్పుడు అందరూ ఏమన్నారు, ఓకే రెన్యువల్ టైంలో 3 years అయిపోతుంది కదా, మహా 3 years కదా, సో 3 yearsలో రెన్యువల్ తర్వాత మళ్ళీ అంత కట్టాల్సిందే అన్నారు. బట్ ఈవెన్ దట్ ఈస్ నాట్ ఇంపాక్టెడ్. కాబట్టి ఓన్లీ కొత్తగా ఇష్యూ చేసే వీసాస్కి మాత్రమే దీని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఫైనలీ ఇట్స్ నోటెడ్ దట్ ఇట్ విల్ ఫస్ట్ అప్లై ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ లాటరీ సైకిల్. యాక్చువల్లీ దిస్ మేక్స్ థింగ్స్ వెరీ క్లియర్. అంటే సడన్గా కయాస్ ఏమీ లేదు, ఉన్న వాళ్ళందరికీ సిచ్యువేషన్ అలాగనే ఉంటుంది. అండ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఆన్ H1B వీసా వాళ్ళకి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. నో ఇంపాక్ట్ అనట్లేదు నేను, తక్కువ అంటున్నాను. ఐల్ టెల్ యూ వై, రైట్? సెకండ్లీ, ఎస్ కొత్త వీసాస్ అన్నిటికీ ఇట్స్ నాట్ యాన్యువల్ కాబట్టి నిజంగా టాలెంట్ కావాల్సి వస్తే పీపుల్ విల్ డూ దాట్ బికాస్ ఇట్స్ వన్ టైమ్ ఫీజ్ నాట్ యాన్యువల్ ఫీజ్, రైట్? థర్డ్ పాయింట్, డెఫినెట్లీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అవుట్ఫ్లో ఉందో ఆ అవుట్ఫ్లో అంత ఉండదు ఇఫ్ దిస్ బికమ్స్ లెజిటిమేట్ అండ్ ఇంటూ అప్లికేషన్ వస్తే కనుక. ఎస్, ఇవాళ ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ ఎంతమంది అయితే ఈ H1B మీద ఇప్పుడు వెళ్తున్నారో ఆ నంబర్ డెఫినెట్లీ తగ్గుద్ది. బికాజ్ ఈ $1,00,000 స్పెండ్ చేయడం కంటే అక్కడ అమెరికాలోనే ఎత్తుక్కుందామని చెప్పి ఫీలింగ్ ఆబ్వియస్లీ వస్తుంది కాబట్టి దట్ విల్ హ్యాపెన్. నౌ వన్ థింగ్ హియర్ ఈజ్, అంటే నాకు పర్సనల్గా అంత ఐడియా లేదు, బట్ ఫ్రమ్ మెనీ లింక్డ్ఇన్ పోస్ట్ నేను చూసింది ఏంటంటే ప్రాబ్లీ దిస్ విల్ ఫేస్ లీగల్ ఛాలెంజెస్ అండ్ అప్లై కాకపోవచ్చేమో అంటున్నారు. బట్ వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దట్ టు గివెన్ దాట్ ఇండియా అండ్ చైనా ఆర్ ద మేజర్ యూజర్స్, అండ్ దాంట్లో కూడా ఇండియానే ఎక్కువ యాక్చువల్లీ చైనా కంటే. సో మ్యూచువల్గా గవర్నమెంట్స్ డిస్కస్ చేసి ఇఫ్ ఇట్ కెన్, అంటే సి థింగ్స్ ఆర్ నాట్ బ్యాడ్ యట్, ప్రాబ్లీ ఫర్ ద అప్కమింగ్ వన్స్ ఎస్, బట్ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్ యట్, రైట్? అండ్ సో దీనివల్ల అంటే ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పోస్ట్స్, రైట్? పెట్రాటిజం చూపిస్తున్నారు. ఇప్పుడు దాకా బ్రెయిన్ డ్రైన్ ఉంది కదా, సో దీనివల్ల బ్రెయిన్ డ్రైన్ ఆగిపోద్ది, ఇండియాలో గ్రోత్ పెరిగిపోద్ది, ఇండియా కొత్త కొత్త స్టార్టప్స్ కొత్త కొత్త ఈ $multi-billion కంపెనీస్ పెట్టేస్తాయి అంటే దట్స్ నాట్ దట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఈ ఒక్క చేంజ్ వల్ల ఇది లైక్ ఇండియాకే గ్రోత్ అని చెప్పడం మాత్రం ఇట్స్ నాట్ ట్రూ. దీనివల్ల ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో చాలామంది దీని మీద డిపెండ్ అవుతారు. అంటే మీకు తెలిసిందే కదా, తెలుగు స్టేట్స్లో ఈ వీసా రావడమే ఒక పెద్ద అచీవ్మెంట్గా చాలామంది చూస్తారు. సో దట్ మైట్ యాక్చువల్లీ ఈ ఆన్ సైట్లీ అన్నీ కొంచెం situational change, right? For sure. And if you really ask me, is this a
positive change or negative change for the IT industry, it is definitely a negative change when looking from India's point of view, for sure. So these were the points that I knew. నేను దీంట్లో ఎక్కువగా సొంత ఇంటర్ప్రిటేషన్స్ చేయలేదు, ఎక్కువగా ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అఫీషియల్ వాటిని చూసే చెప్పాను. టు సమ్మరైజ్ మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే దీంట్లో ఫస్ట్లీ ద ఫీ అనమాట. ఎంప్లాయర్స్ పే $100K per every new petition filed. It's non-refundable and must be documented. That is number 1. Second, the entry ban అనమాట. No US entry for new H1B workers without it. దీని ద్వారా వాళ్ళు టూరిస్ట్ వీసాస్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుని వాడుతున్నారంట. సో దాని మీద క్రాక్ డౌన్ కోసం ఇది పెట్టారు. 3 ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి. DHS కెన్ వేవ్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్, క్రిటికల్ AI ప్రాజెక్ట్స్ ఆర్ షార్టేజెస్ ఇన్ రూరల్ డాక్టర్స్ ఉన్నారు కదా, దాంట్లో ఎక్సెప్షన్ వర్తిస్తుంది. 4th, నో రెట్రో యాక్టివ్ హిట్. అంటే కరెంట్లీ అట్ దిస్ మూమెంట్ అరౌండ్ 5 లక్షల మంది అమెరికాలో ఈ H1B మీద ఉన్నారంట. వాళ్ళకి ఎటువంటి చేంజ్ ఉండదు. సో కరెంట్ H1B హోల్డర్స్ ఆర్ సేఫ్. నో ఫీజ్ ఫర్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ట్రావెల్. ఓకే, ఐ హోప్ వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.